విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నన్ను చేసుకోవడానికి ఇష్టపడే వ్యక్తి పెళ్ళయ్యాక ఇక్కడే ఉండిపోవడానికి ఇష్టపడాలి. వద్దమ్మా, ఇలాంటి షరతులే ఇంటిల పదని ఇబ్బందులో పడేస్తాయి. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకునుంటారు తల్లిదండ్రులు. ఇల్లరకు అనే షరతు పెడితే అవన్నీ హరించిన వాళ్ళమవుతాం మనం. కోడల్ని తీసుకుని ఇంటికి రావాల్సిన కొడుకు అత్తవారింట్లోనే ఉండిపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో దీపక్ విషయంలో చూస్తున్నాం. చూస్తూ చూస్తూ ఆ ఇబ్బందిని బాధని మరొకరికి కలిగించడం నాకిష్టం లేదు. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. దీప్తి, ఇలా అడుగుతున్నానని నువ్వు మరోలా అనుకోవద్దు. నువ్వెవరినైనా ప్రేమించడం గాని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం గాని జరిగిందా? జరిగింది. లోకంలో ఇంకెవరూ ప్రేమించలేనంత గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు చేసుకోమన్న అబ్బాయిని చేసుకుంటానని మాట కూడా ఇస్తున్నాను. దీపక్లాగే దీప్తి కూడా నా మాట కాదంటుందేమోనని భయపడ్డాను బాబు. కానీ అలా జరగలేదు. తను నా కూతురేనని, నా పెంపకం సరైనదేనని రుజువు చేసింది. దీపక్ కూడా ఏదో తొందరలో తెలియని తనలో అలా బిహేవ్ చేశాడు గాని తనకి నేనంటే చాలా ఇష్టం. అవును బాబు, నా పిల్లలకు నేనంటే చాలా చాలా ఇష్టం. దీప్తి పెళ్లి గొప్పగా జరిపించగల శక్తిని, ఎవరు మనసు నొప్పించకుండా ఈ శుభకార్యాన్ని జయప్రదంగా జరిపించగల నేర్పును నాకు ప్రసాదించండి. అయ్యమ్మా, దీప్తి పెళ్లి కొప్పుకుంది తెలుసా? నిజంగానా? అవును. నేను తన గురించి ఆలోచిస్తుంటే తను మాత్రం నా గురించి ఆలోచిస్తుంది. పెళ్లి చేసుకోకుండా నా దగ్గరే ఉండిపోతానంది మొదట్లో. ఇదెక్కడ చోద్యం తల్లి? శాంతం విను. ఆ తర్వాత ఎల్లరికం వాళ్ళని తెమ్మంది. వద్దమ్మా, తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేస్తానంటే ఆకన్నా సరే అంది. మొత్తం మీద పెళ్లి కొప్పుకుంది కదా? బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా. పోన్లే లక్ష్మి, ఈ పెళ్ళైనా నువ్వు అనుకున్నట్టుగా ఆకాశమంత పందిరేసి భూదేవంత పీఠం వేసి రంగరంగ వైభవంగా జరుగుతుందని అనుకుంటున్నాను. అవునాయమ్మా, దీప్తి పెళ్లి అంత ఘనంగానే జరగాలి. మరింక ఆలస్యం దేనికి? రంగనాథం గారికి ఫోన్ చెయ్యి. అవునవును, రంగనాథం గారికి ఫోన్ చేయాలి కదూ? ఒట్టి ఫోన్ చేయడమే కాదు, రంగనాథం గారు అదేదో సంబంధం అని చెప్పారే, వాళ్లకు వెంటనే కబురు పెట్టమని చెప్పు. అంతేనంటావా? ఇలాంటి విషయాల్లో ఆలస్యం పనికిరాదు. రా.
చూసావా, పెళ్లి పని అనేసరికి ఎప్పుడూ గుర్తుండే టెలిఫోన్ నెంబర్ ఇవాళ గుర్తు రావడం లేదు. ఇదే కాదు లక్ష్మి, దీంతో పాటు నువ్వు అన్ని విషయాలు మర్చిపోవాలి. మళ్ళీ నువ్వు పాత లక్ష్మివి కావాలి. అదే నా కోరిక. దీపక్, నువ్వు ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు. మనం ఎలా ఉండేది మన చేతుల్లో లేదుగా. అదేమిటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? రాను రాను నా జీవితం నా చేతుల్లోంచి జారిపోతుందేమోనని అనుమానంగా ఉంది భార్గవి. చూడు దీపక్, నువ్వు కాస్త హుషారుగా ఉంటే చూడాలనుకున్నాను, కానీ ఇలా కిలోల కొద్ది బరువుండే మాటలు మాట్లాడమనలేదు. పొద్దుట నువ్వేమైనా లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చావో కనుక్కోమంది మమ్మీ. అప్పటికి నువ్వింకా నిద్రపోతూనే ఉన్నావు. నీకోసం చాలాసేపు వెయిట్ చేసి బయటికెళ్ళింది. హాయ్ మమ్మీ. హలో ఆంటీ. కనీసం నేను ఇంటికొచ్చేసరికైనా నువ్వు నిద్ర లేచుండాలని కోరుకుంటూ వచ్చాను. సారీ ఆంటీ. ఇట్స్ ఆల్ రైట్. లాయర్ గారి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. వీటి మీద సంతకాలు చేయి. నీకు దక్కవలసిన ఆస్తి న్యాయంగా నీకు దక్కని కారణంగా లక్ష్మీదేవి మీద కోర్టులో సవాల్ చేసేందుకు తయారు చేసిన డాక్యుమెంట్స్. వాట్ దీపక్, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? సంతకం చెయ్యి. అది కాదు భార్గవి, కోర్టుకు వెళ్లకుండా ఈ విషయాన్ని సెటిల్ చేయగలమేమో చూద్దాం. అప్పటికి కుదరకపోతే అప్పుడు కోర్టుకు వెళదాం. నేను చెప్పలేదా భార్గవి? అదే మధ్యవర్తుల ద్వారా ప్రాపర్టీ మ్యాటర్ సెటిల్ చేద్దామని. ఎప్పుడు మమ్మీ? అప్పుడే మర్చిపోయావా? లేదు లేదు, మర్చిపోలేదు, గుర్తుంది. నువ్వు అలానే అన్నావు. అప్పుడు నువ్వేమన్నావు? లేదు మమ్మీ, దీపక్ మరోసారి ఆ ఇంటికెళ్ళి దేహి అని ఆస్తి కోసం దేబరించడం, మరోసారి అవమానాల పాలు కావడం నాకిష్టం లేదు. దీపక్ అసలే సెన్సిటివ్ అని నువ్వు అనలేదు? అవునవును. ఒకవేళ మధ్యవర్తుల ద్వారా ఈ విషయాన్ని సెటిల్ చేసేటట్టయితే కొన్ని అనవసరపు గొడవల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది బాబు. మధ్యవర్తులు దాదాలు గూండాల సాయం తీసుకుంటారు. వాళ్ళు గనక ఎంటర్ అయితే ఎంత పెద్ద ఇష్యూ అయినా నిమిషాల్లో సెటిల్ అయిపోతుంది. కానీ గొడవలవుతాయి. అయినా పర్వాలేదనుకుంటే ఇక ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు దీపక్. ఆస్తి నీ చేతికి ఎలా రాదో నేను చూస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. నిజంగా మీకు నూరేళ్ళు రంగనాథం గారు. కూర్చోండి. మధ్యాహ్నం ఆఫీస్కి రాగానే ఓ ముఖ్య విషయం మీతో మాట్లాడాలని మనసులో అనుకుంటూ ఉన్నాను. ఇంతలో మీరే వచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు 2 పనుల మీద వచ్చాను మేడం. ఒకటి ఆఫీస్ పని, రెండో సొంత పని. సొంతం అంటే నా సొంత పని కాదనుకోండి. ముందు ఈ సంగతి చెప్పండి, దీప్తితో పెళ్లి విషయం మాట్లాడారా? ఆ సంగతే నేను మీతో చెప్పాలనుకున్నది. అలాగా? దీప్తి పెళ్లికి ఒప్పుకుంది. శుభం. మీ ద్వారా ఈ శుభవార్త వినాలనుకున్నాను. విన్నాను. చాలు. చాలు అంటే ఎలాగండి? అటు మీకు ఇటు మాకు చేతి నిండా పని. వద్దమ్మా, ఇప్పుడే ఇంట్లో కాఫీ తాగి బయలుదేరాను. పోనీ స్వీట్ తీసుకుంటారా? అమ్మో, నేను అసలే షుగర్ పేషెంట్ని. దానికన్నా ఇదేనయం. ముందు మీరు చెప్పిన సంబంధం చూద్దాం. అది ఓకే అయితే సరే సరే, లేదంటే కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సంబంధాలకేం తక్కువ మేడం. కోకొల్లలు. రాజారావుతో ఇప్పుడే ఫోన్లో మాట్లాడతాను. రాజారావు గారంటే? అదే నేను ఇంతకు ముందు మీతో చెప్పిన సంబంధం. హైసి, పెళ్లి చూపుల కన్నా ముందు అబ్బాయి తల్లిదండ్రులతో నేను కొంచెం మాట్లాడాలి. సరే, పెళ్లి చూపుల కన్నా ముందు బియ్యంకుల చూపులు అరేంజ్ చేస్తాను. ఆల్రెడీ రాజారావు వాళ్ళతో మీ గురించి ముందే చెప్పి ఉన్నాను కాబట్టి పెద్దగా మీరు మాట్లాడాల్సిన అవసరం రాకపోవచ్చు. అయినా సరే, నా తృప్తి కోసం దీప్తి తల్లిగా
నేను చెప్పుకోవాల్సిన మాటలు కొన్నున్నాయి. సరే అలాగే చేద్దాం మేడం. ఏమైంది లక్ష్మి? మేడం దిస్ ఇస్ టూ మచ్. ఏమైందమ్మా? దీపక్ వచ్చాడా? దీపక్ రాలేదమ్మా, అతను పంపిన లాయర్ నోటీస్ వచ్చింది. న్యాయంగా ఆస్తిలో తన వాటా తనకివ్వకపోతే కోర్టుకెళ్తానని లాయర్ నోటీస్ పంపించాడు దీపక్. చూడమ్మా. దీపక్ చదువుకున్నాడని తెలుసు గాని మనకే లాయర్ నోటీస్ పంపించగల గొప్ప చదువు చదువుకున్నాడని తెలీదు. శుభం అంటూ దీప్తి పెళ్లి గురించి ఆలోచిస్తున్న ఈ సమయంలో ఈ అపశకునం ఏంటి? ఇంతకన్నా ఎన్నో గొప్ప క్రిటికల్ సిచ్యుయేషన్స్ ని తట్టుకుని నిలబడ్డారు. ధైర్యంగా ఉండండి మేడం. ఆంటీ, జరగబోయే వాటిని ముందే ఊహించి చెప్పడంలో భార్గవి తర్వాతే ఎవరైనా. ఇంకో సంగతి చెప్పనా? చెప్పు. నువ్వు పంపించిన లాయర్ నోటీస్ చూసి పాపం ది గ్రేట్ లక్ష్మీదేవి ఇవాళింట్లో వంట చెయ్యొద్దని చెప్పుంటుంది. ఏం పాపం? లాయర్ నోటీస్ ఉందిగా, ఇంకొన్నాళ్ల పాటు ఇంటిలి బాది తినటానికి వేరే వంటకాలెందుకు, తిన్న ఈ షాక్ చాలే అని చెప్పుంటుంది. మై గాడ్, అయితే మనం చాలా పెద్ద షాకే ఇచ్చావన్నమాట. కాదా మరి? కొడుకు తల్లికే లాయర్ నోటీస్ పంపిస్తే షాక్ అవరా? మర్యాదగా నా ఆస్తి నాకు ఇచ్చేస్తే షాకులు ఇవ్వడం, తినడం అనే గొడవలు ఉండేవే కాదు కదా. అంత సక్రమంగా ఆలోచించడానికి తనకసలు మంచి మర్యాద అనేవి తెలిస్తే కదా దీపక్. నా అంచనా తప్పు కాకపోతే బహుశా తను ఈ పాటికి నా కాళ్ళబేరానికి బయలుదేరుండొచ్చు. ఏమిటిది? పంపించింది తనే కాబట్టి అందులో ఏముందో తనకి బాగా తెలుసు. తెలుసుకోవాల్సిన దానివి నువ్వే. ప్లీజ్, ఇది మా అన్నా చెల్లెల విషయం, దయచేసి మీరు మధ్యలో రాకండి. అన్నా చెల్లెల విషయంలో ఆస్తి కూడా ముడిపడి ఉంది. ఆస్తి మీద తనకెంత హక్కుందో నాకు అంతే ఉంది. హక్కుల గురించి కోర్టులో మాట్లాడుకుందామని లాయర్ నోటీస్ పంపించింది. ఓహో, పంపింది తన పేరుతో అయినా పంపేటట్టు చేసింది మీరన్నమాట. మా ఇంటికొచ్చి మమ్మల్ని అంటావా? ఎంత ధైర్యం నీకు? దీపక్, ఏమిటిది? దీప్తి, వెళ్ళిపో. ఏమిటన్నయ్యా, ఏమిటిది? నోటీస్ పంపించింది నీకు కాదు కాబట్టి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళు, వెళ్ళి ఆ లక్ష్మీదేవి గారికి ఇవ్వు. అమ్మను పేరు పెట్టి పిలిచేంత గొప్పవాడివయ్యావా? మాట్లాడదలుచుకుంటే ఆవిడ్నే వచ్చి మాట్లాడమను. వెళ్ళు. ఈ నోటీస్ వాపస్ తీసుకో అన్నయ్య, ప్లీజ్. నేను తీసుకోను. నువ్వు వస్తావని కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తుంటే ఇలా ఈ నోటీస్ వచ్చిందేమిటి అని అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? రావడానికి తనకు మొహం చెల్లక నిన్ను పంపించిందన్నమాట. మీరు కాసేపు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. దీపక్, ఇది మా ఇల్లు. ఇక్కడ మాకు ఇష్టం లేని డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. మా అన్నయ్యతో కాసేపు నన్ను మాట్లాడనివ్వండి. ఏమిటి మాట్లాడనిచ్చేది? ఒక చెల్లెలు అన్నయ్యతో మాట్లాడాల్సింది ఇలాగేనా? ఈ మాటలేనా? దీప్తి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ నోటీస్ వాపస్ తీసుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. చూసావా ఆ మొండితనం? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళను. నువ్వు ఈ నోటీస్ వాపస్ తీసుకొని గెట్ అవుట్. అన్నయ్య, అన్నయ్యనే చెప్తున్నాను, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.
మేడం బాగా అప్సెట్ అయ్యారు. తన కొడుకే తనకు వ్యతిరేకంగా కోర్టుకెళ్తానంటే ఏ తల్లికైనా బాధగానే ఉంటుంది కదా. మీరొచ్చిన సంగతి చెప్పాను, కాసేపు వెయిట్ చేయండి. ఈలోపు మేడం రాకపోతే మన కంపెనీ లాయర్ని కలిశాను మేడం. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఆందోళన పడకుండా ఉండడానికి ఇదేమైనా చిన్న విషయమా రంగనాథం గారు? మనిషికి మనిషికి మధ్య జరిగే తగువులాట గురించి విన్నాం కానీ మనిషికి గుండెకి మధ్య జరిగే తగువు గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ఇంటికి గుండెకాయ అయినవాడు నాతో తగువులాటకు దిగుతున్నాడు. ఆందోళన పడకుండా ఎలా ఉండమంటారు? మనిషి ధైర్యంగా ఉండి స్థిమితంగా ఆలోచించవలసింది ఇలాంటి సమయాల్లోనే కదా మేడం. దీపక్ నచ్చ చెప్పే పూచి నాది. ఇంకోసారి ఆ పేరు ఇంట్లో వినిపించడానికి వీల్లేదు.